రైటర్ డైరెక్టర్ నాగశ్విన్ డైలమాలో పడ్డాడు. కల్కి రిలీజ్ అయ్యి ఏడాది దాటినా కల్కి 2 ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. మరొక మూవీ మొదలు పెడితే కల్కి 2 ఇంకెన్నాళ్లకు పూర్తవుతుందోనన్న భయం లేకపోలేదు. మరి కల్కి 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది? లేదంటే మరొక మూవీ చేస్తాడా? వాచ్ ఇట్. కల్కి క్లైమాక్స్ లో ప్రభాస్ ను కన్నగా చూపించి కల్కి 2 పై అంచనాలను పెంచేశాడు నాగశ్విన్. కమల్ హాసన్ కనిపించింది తక్కువసేపే, అయినా సెకండ్ పార్ట్ అంతా ప్రభాసే. కమల్ పై నడుస్తుందని దర్శకుడు చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ క్రేజీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో మొదలవుతుందని ఆ మధ్య దర్శకుడు చెప్పినా డార్లింగ్ మాత్రం స్పిరిట్ లో జాయిన్ అవుతున్నాడు. దీంతో కల్కి 2 ఇప్పట్లో ఉండే సమస్యే లేదు. కల్కితో పాటు కల్కి 2 లో 50% షూటింగ్ పూర్తి చేశారు. డార్లింగ్ కాన్సన్ట్రేషన్ చేసి తక్కువ డేట్స్ ఇచ్చినా కల్కి 2 పూర్తయిపోతుంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా VFX వర్క్ కోసమే ఏడాదికి పైగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. రాజసాబును పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ తర్వాత ఫౌజీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత స్పిరిట్ లైన్ లో ఉంది. ఇవన్నీ పూర్తయ్యేసరికి ఏడాది పడుతుంది. ఈలోగా నాగశ్విన్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేస్తాడు అన్న టాక్ నడుస్తోంది. రీసెంట్ గా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో నాగశ్విన్ కల్కి 2 గురించి మాట్లాడుతూ ఎప్పుడు మొదలవుతుందో కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోయాడు. రజనీకాంత్ మూవీ గురించి అడిగితే అశ్వినీ దత్ రజనీకాంత్ మధ్య మంచి స్నేహం ఉందని, సినిమా చేస్తారని రజనీ అశ్వినీ దత్ కి మాటిచ్చాడు అన్నారు. ఈ లెక్కన రజనీకాంత్ మూవీని నాగశ్విని డైరెక్ట్ చేస్తాడన్న న్యూస్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగశ్విన్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం రజనీకాంత్ బయోపిక్ తెరపైకొచ్చే ఛాన్స్ ఉంది. సావిత్రి జీవిత కథను కళ్లకు కట్టినట్టు చెప్పిన నాగశ్విన్ తన బయోపిక్ ని కూడా బాగా తీస్తాడన్న నమ్మకంతో రజనీకాంత్ ఉన్నాడని తెలిసిందే. లేదంటే వేరే కథను రాసుకున్నాడు. కానీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రజనీకాంత్ నటిస్తే మాత్రం నాగశ్వినే దర్శకుడిగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. కూలీ రిలీజ్ కాకుండానే జైలర్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. ఈ లెక్కన నాగశ్విన్ మూవీ ఉండే ఛాన్స్ ఉంది. డైరెక్టర్ దగ్గర కథ రెడీగా లేకపోతే సూపర్ స్టార్ మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.